2024లో భాగంగా 11వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో ఇంకా ఖాతా తెరవలేకపోయింది. గత మ్యాచ్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. లక్నోను రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడించింది. లక్నో బౌలర్లు తమ తొలి మ్యాచ్లో చాలా పరుగులు ఇచ్చారు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లలో 1 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. పవర్ ప్లేలో పంజాబ్ రన్ రేట్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లక్నో వర్సెస్ పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జైంట్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో పైచేయి సాధించింది. లక్నో ఎప్పుడూ పంజాబ్ ని ఇబ్బంది పెడుతూనే ఉంది. 3 మ్యాచ్ల్లో 2 సార్లు లక్నో గెలుపొందగా పంజాబ్ ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. ఐపీఎల్ 2024 11వ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ మార్చి 30వ తేదీన రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ మ్యాచ్. జియో సినిమా యాప్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉచిత ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.